కోల్కతా ఆర్జికర్ రేప్ అండ్ మర్డర్ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుపై గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది ధర్మాసనం. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రిజైన్ చేసిన వెంటనే మరో కాలేజీలో నియమించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఆర్జికర్ హాస్పిటల్ ని దుండగులు విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం సీనియర్ జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. కోల్కతా ఘటనపై సుప్రీం కామెంట్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, కేసులో కోర్టు రియాక్షన్ ఏంటి? కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది ఘటనకు సంబంధించి. అంత పెద్ద ఘటన ఆర్జికర్ హాస్పిటల్లో అంత విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర సమాచారం లేదా, లేకపోతే ఘటన జరిగిన వెంబడే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదంటూ ఇటు పోలీసుల పైన అలాగే ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించిన ప్రిన్సిపల్ పైన తీవ్ర అసహనం అనేది కూడా వ్యక్తం చేసింది. అసలు ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంబడే మరొక కాలేజీకి తనకు బాధ్యతలు ఎలా అప్పచెప్తారు అంటూ కూడా ఒక క్వశ్చన్ను రేజ్ చేసింది. దాంతోపాటు ఒక నేషనల్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా కీలకమైనటువంటి ఆదేశాలు అది. దాంతో ఆ టాస్క్ ఫోర్సు ఇటు డాక్టర్లు జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి కొన్ని సిఫారసులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించిన విచారణ సిబిఐకి కోల్కతా హైకోర్టు బదిలీ చేయడంతో సిబిఐకి సంబంధించి ఇప్పటివరకు విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను గురువారంలోగా ఫైల్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ ఒక 10 మంది సభ్యులతో కూడినటువంటి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ను కూడా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి లీడ్ చేయబోతున్నారు. డాక్టర్ నాగేశ్వర్ సర్జన్ అడ్మిరల్ సరైన్ వాటికి సంబంధించి లీడ్ చేయబోతున్నారు. దాంతోపాటు ఈ కమిటీలో మొత్తంగా 10 మంది డాక్టర్లు అలాగే కొంతమంది ప్రొఫెసర్లతో పాటు ఇటు క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, వీరందరూ కూడా మెడికల్ కౌన్సిల్ కమిషన్కి సంబంధించిన చైర్మన్, ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసింది. వాళ్ళందరూ కూడా ఇటు డాక్టర్లు వీరన్నింటితో మాట్లాడి కొన్ని సిఫారసులు భద్రతకు సంబంధించి కొన్ని సిఫారసులు అనేది కూడా చేయాల్సి అంటూ కూడా నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు అసైన్ చేసింది. వారికి ఆ టాస్క్ అనేది కూడా అసైన్ చేయడం జరిగింది. మొత్తంగా 8 రోజులుగా ఇటు కోల్కతాలో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారము అలాగే హత్య జరిగిన తర్వాత నుంచి కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా ఇటు జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు వీరందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారానికి సంబంధించి సుమోటోగా స్వీకరించింది. దాంట్లో కొంతమంది వైద్యులు కావచ్చు, కొన్ని వైద్య సంఘాలు కూడా ఇంప్లీడ్ అయ్యాయి. ఈరోజు కీలకమైనటువంటి విచారణ సందర్భంగా ఈ మేరకు రీమార్క్స్ అనేది కూడా చేసింది. ఇటు ప్రిన్సిపల్ పైన అలాగే బెంగాల్కు సంబంధించినటువంటి పోలీసుల వ్యవహార శైలి పైన తీవ్ర అసహనం అనేది కూడా వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించి సుమారు 7,000 మంది గుమిగూడి హాస్పిటల్లో వాండలైజ్ చేశారు, దానిపైన విధ్వంసం సృష్టించారు. దానిపైన కోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. ఇంత పెద్ద ఘటన జరుగుతుంటే పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు, ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నప్పటికీ కూడా దానిపైన ఘటనకు సంబంధించి అడ్డుకోవడంలో పోలీసు యంత్రాంగం అంతా కూడా విఫలమైందనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు ప్రిన్సిపల్ను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలో భాగం ఇది. వాటికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి మార్గదర్శకాలు ముఖ్యంగా స్టేటస్ కోకు సంబంధించి సిబిఐకి సంబంధించిన దర్యాప్తుకు సంబంధించినటువంటి స్టేటస్ కోను గురువారంలోగా ఫైల్ చేయాలనేటువంటి ఆదేశంతో పాటు టాస్క్ ఫోర్స్కి సంబంధించి కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ఇక టాస్క్ ఫోర్స్కి సంబంధించిన కమిటీ అంతా కూడా ఇటు డాక్టర్లు జూనియర్ డాక్టర్లతో మాట్లాడి వారు ఏవైతే కోరుతున్నారో వాటికి సంబంధించి కొన్ని సిఫారసులు అనేది కూడా ప్రభుత్వం ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మదర్.